Psalms chapter 34 and verse 7. The angel of the Lord encamps around those who fear him and delivers them. The angel of the Lord encamps around those who fear him and delivers them. In Telugu, యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నటువంటి వారి చుట్టూ మాత్రమే ఆయన దూత కావలి ఉండి రక్షిస్తూ ఉంటుందంట. ఎక్కడికి వెళ్ళినా ఏం చేస్తున్నా కానీ ప్రొటెక్షన్ ఇచ్చినదిగా ఉంటుంది. వాక్యాన్ని మనం విశ్వసిస్తే మాత్రమే అది మనకు పని చేయనదిగా ఉంటుందన్నమాట. ప్రతి మాట బైబిల్ గ్రంథంలోని ప్రతి మాట చెప్పేది దేవుడే, చెప్పించేది దేవుడే. కాబట్టి యెహోవా యందు భయభక్తులు కలవారి చుట్టూ, దేవుని యందు భయభక్తులు కలవాళ్ళ చుట్టూ మాత్రమే ఆయన దూత కావలి ఉండి వాళ్ళని రక్షించేదిగా ఉంటుందంట. మరి మనుషులకైతే బాడీ గార్డ్స్ అవసరం. అయితే ఏమీ లేకుండానే దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వాళ్ళ చుట్టూ ఆయన యొక్క దూత మరి కావలి కాస్తూ ఉంటుందంట, ఎప్పుడూ రక్షిస్తూ ఉంటుందంట. ప్రియమైన వాళ్ళారా, మరి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండేలాగా మనం చూసుకుంటే మాత్రమే ఇది మనకి వర్తిస్తుంది ఈ వాక్యము. Psalms chapter 34 and verse 7. The angel of the Lord encamps around those who fear him and delivers them. The angel of the Lord encamps around those who fear him and delivers them. In Telugu, యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నటువంటి వారి చుట్టూ మాత్రమే ఆయన దూత కావలి ఉండి రక్షిస్తూ ఉంటుందంట. ఎక్కడికి వెళ్ళినా ఏం చేస్తున్నా కానీ ప్రొటెక్షన్ ఇచ్చినదిగా ఉంటుంది. వాక్యాన్ని మనం విశ్వసిస్తే మాత్రమే అది మనకు పని చేయనదిగా ఉంటుందన్నమాట. ప్రతి మాట బైబిల్ గ్రంథంలోని ప్రతి మాట చెప్పేది దేవుడే, చెప్పించేది దేవుడే. కాబట్టి యెహోవా యందు భయభక్తులు కలవారి చుట్టూ, దేవుని యందు భయభక్తులు కలవాళ్ళ చుట్టూ మాత్రమే ఆయన దూత కావలి ఉండి వాళ్ళని రక్షించేదిగా ఉంటుందంట. మరి మనుషులకైతే బాడీ గార్డ్స్ అవసరం. అయితే ఏమీ లేకుండానే దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వాళ్ళ చుట్టూ ఆయన యొక్క దూత మరి కావలి కాస్తూ ఉంటుందంట, ఎప్పుడూ రక్షిస్తూ ఉంటుందంట. ప్రియమైన వాళ్ళారా, మరి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండేలాగా మనం చూసుకుంటే మాత్రమే ఇది మనకి వర్తిస్తుంది ఈ వాక్యము.